హలో అండ్ వెల్కమ్. ఇందాక వచ్చేసరికి మనకు టెక్నికల్ గ్లిచ్ వల్ల ప్రీవియస్ వీడియో అనేది అబ్రప్ట్గా ఎండ్ చేయడం జరిగింది. సో లెటస్ కంటిన్యూ నౌ. లెటస్ కంటిన్యూ. సో the cyan wood for grafting should be ideally be అంటే from current seasons growth, dormant and having plum buds. ఇది 1 year ఓల్డ్ వుడ్ విత్ యాక్టివ్ గ్రోయింగ్ టిప్. ఇది ఎందుకు ఉండకూడదండి? ఎందుకంటే యాక్టివ్ అంటున్నాడు కదా, యాక్టివ్ గ్రోయింగ్ టిప్ ఉన్నప్పుడు అని అంటే కనుక సయన్ అంటే ఏంటి? ఒక ప్లాంట్ ఉంటే ఈ కింద ఆల్రెడీ భూమిలో పాతుకున్నది స్టాక్ అని అంటాం. ఓకే, ఇంకొక ప్లాంట్ వచ్చి దీనిపైన గుచ్చుతాం, గ్రాఫ్టింగ్ చేస్తాం, దాన్ని సయన్ అని అంటూ ఉంటాం. ఓకే, దీనికి వచ్చేసరికి టిప్ అనేది యాక్టివ్ బడ్ లేదా గ్రోయింగ్ అనేది టిప్స్ అనేది యాక్టివ్గా ఉందనుకోండి. యాక్టివ్గా ఉన్నప్పుడు స్టాక్ నుంచి ఇది రిజర్వ్స్ ని తీసుకునే అవకాశం ఉండదు. ఇంకా గ్రాఫ్ట్ అది డెవలప్ అవ్వకపోవడం వల్ల ఎప్పుడైతే ఇది యాక్టివ్గా ఉంటుందో ఇట్ డిమాండ్స్ రిసోర్సెస్. ఎప్పుడైతే రిసోర్సెస్ డిమాండ్ చేస్తుందో ఆ రిసోర్స్ అనేది గ్రాఫ్టింగ్ అవ్వకపోవడం వలన, ఇంకా స్టార్ట్ అవ్వకపోవడం వలన, డిమాండ్ ఆ రిసోర్సెస్ అనేది రాకపోవడం వలన ఈ గ్రాఫ్ట్ అనేది తొందరగా ఫెయిల్ అయిపోతుంది. అదే డార్మెంట్ ఉంటే కనుక, ఇంకా ఈ గ్రోయింగ్ టిప్స్ అనేవి ఇంకా ఎదగట్లేదు అలా ఉన్నాయి అంటే కనుక ఈ గ్రాఫ్ట్ యూనియన్ హీల్ అయ్యేంత వరకు టైం దొరుకుతుంది. ఆ తర్వాత ఈ బడ్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు అవి ఎదగడానికి ఈ రిసోర్స్ కింద ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ కరెంట్ సీజన్స్ గ్రోత్ 1 year ఓల్డ్ కింద అట్లీస్ట్ కరెంట్ సీజన్స్ గ్రోత్ నుంచి తీసుకుంటే కనుక మనకి వాస్కులర్ క్యాంబియం యాక్టివిటీ అనేది చాలా హైలో ఉంటుంది, చాలా పీక్లో ఉంటుంది. ఓకే, సో ఈజ్ ది రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కామన్ మెథడ్ ఆఫ్ ఎయిర్ లేయరింగ్? రింగ్ అండ్ టంగ్ మెథడ్, ball method, go to with soil or the moss ball, inverted T incision method, simple girdling plus hormone plus moist. ఇన్వర్టెడ్ టీ ఇన్సిషన్ మెథడ్ వచ్చేసరికి ఇది టీ బడ్డింగ్ మెథడ్ లోకి ఎక్కువగా వస్తుంది ఉంటుందండి. సో దిస్ ఈజ్ నాట్ ఎ కామన్ మెథడ్ ఆఫ్ ది ఎయిర్ లేయరింగ్. ఎయిర్ లేయరింగ్ లోకి వచ్చేసరికి ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ కామన్ మెథడ్. లెట్ మీ మేక్ ష్యూర్. Yes, inverted T section is used for air layering, not for is for air layering, not for inverted T section is for budding, not for air layering. So C is the right answer here. Next one, which of the following statements are correct? Horticulture is India's dominated and agronomy crops 1 hectare that pieces as well. India became the world leader in the total horticulture production in 2018-19. In per capita availability of fruits and vegetables, India has crossed the ICMR recommendation. లేదండి, ఇది ఇంకా క్రాస్ అవ్వలేదు. నేషనల్ హార్టికల్చర్ మిషన్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2005 to 2006. 2005 to 2006 అని అంటున్నారు. సో యాక్చువల్గా చెప్పాలంటే అది కూడా కరెక్టే. 2005-06 నేషనల్ గా చేశారు. సో 1, 2, 4 ఆర్ ఓన్లీ రైట్ ఆన్సర్స్. 3 అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కనుక యాక్చువల్గా ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ దాని ప్రకారం మనకి కావాల్సింది కనీసం 400 grams అనేది రావాలి ఫుడ్లోని. దాంట్లో 120 grams ఫ్రూట్స్ ద్వారా, 280 grams వెజిటబుల్స్ ద్వారా రావాలి మనకి. Okay, but we are still underway about this, approximately about 30 grams I think so. So has crossed అనేది మాత్రం కాదు ఇది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది జస్ట్ మినిట్, ఇక్కడ బ్రాంచ్ క్రాప్ ఇచ్చాడు, పొమాలజీ అంటున్నాడు. పొమాలజీ అంటే ఏంటి? ఫ్రూట్స్ కదండి. సో యాపిల్ అనేది వస్తుంది. టర్మరిక్ అనేది ఒలరికల్చర్ అనేది ఫ్లవర్స్ కి సంబంధించి వెజిటబుల్స్ కి సంబంధించింది కాబట్టి వెజిటబుల్స్ ఏది వచ్చింది దీంట్లో? టర్మరిక్ అనేది ఒక వెజిటబుల్ అంటున్నా, ఐ థింక్ సో. లెట్ us see. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరికల్చర్. ఫ్లోరికల్చర్లో మ్యారీగోల్డ్ అంటే ముద్ద బంతి పువ్వు,
నెక్స్ట్ ప్లాంటేషన్ క్రాప్స్ అంటే ఆబ్వియస్లీ కోకోనట్ అండి. సో 2, 1, 3, 4 ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్ హియర్ అండి. సో లెట్ us see రైట్ అండి, ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్. కంపాటిబిలిటీ ఇన్ గ్రాఫ్టింగ్ ఈజ్ maximum when scion and root stock belong to same species. నిజమేనండి. anatomical, physiological and biological similarities are the highest within the same species. ఇది కూడా నిజమేనండి. ఈ సిమిలారిటీస్ ఎక్కువగా ఎప్పుడు ఉంటుందో దాంట్లో కంపాటిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో బోత్ ఈవెన్ డైరెక్టర్ అండ్ యావరేజ్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఫర్ సక్సెస్ఫుల్ గ్రాఫ్టింగ్. Cambium contact, it is indeed a factor. Polarity maintenance, use of sharp knife, ఇది కూడా indeed a factor. Grafting during flowering stage of the scion. సో యాక్చువల్గా చెప్పాలంటే అది ఒక ఫ్యాక్టర్ కరెక్ట్గా ఉండొచ్చు. నాకు తెలిసి డి ఈజ్ ది రైట్ ఆన్సర్ హియర్. పొలారిటీ మెయింటెనెన్స్, ఇది కూడా మెయింటెనెన్స్, బట్ ఇది మాత్రం తేడా వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఫర్ సక్సెస్ఫుల్ గ్రాఫ్టింగ్. గోటీ అంటే ఏం లేదండి, ఎయిర్ లేరింగ్ అని అర్థం. అదే మౌండ్ లేరింగ్ అంటే స్టూల్ లేరింగ్ లేదా ట్రెంచ్ లేరింగ్ అని కూడా అంటూ ఉంటారు. బట్ ఎయిర్ లేరింగ్ అంటే మాత్రం మీకు గోటీ అని రిఫర్ చేస్తుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫర్ రూట్ ప్రమోషన్ ఆఫ్ కటింగ్స్ అండ్ ఎయిర్ లేరింగ్? IBA ఇండోల్ 3 బ్యూటరిక్ యాసిడ్ ఉపయోగిస్తూ ఉంటారండి. మెయిన్గా వచ్చేసరికి ఇన్ వెనీర్ గ్రాఫ్టింగ్ ఆఫ్ మ్యాంగో ది ఐడియల్ టైమ్ ఇన్ పెనిన్సులార్ ఇండియా ఈజ్. ఏ సీజన్లోని ఈ వెనీర్ గ్రాఫ్టింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు అంటే కనుక జూన్ టు ఆగస్ట్ టైంలోనండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రాప్స్ ఈజ్ కామన్లీ ప్రొపగేటెడ్ విత్ ప్యాచ్ బెడ్డింగ్? ప్యాచ్ బెడ్డింగ్తో కామన్గా చేసేయండి మీకు వాల్నట్ అండ్ ప్యాచ్ బెడ్డింగ్ ఇంకోటి కూడా ఉంటుందండి. బట్ వాల్నట్ ఒకటి ఉంటుంది. సో ఇందులో కూడా వచ్చేసరికి బి ఈజ్ ది ఆన్సర్ ప్యాచ్ బెడ్డింగ్ అంటే. సో ప్యాచ్ బెడ్డింగ్ అంటే ఏం లేదండి, మీకు రూట్ ఉంది, ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దాని అంటే ఒక కొంచెం జూనియర్ మొక్కలు ఉంది. దానిపైన మా బార్క్ని ఇలా రెక్టాంగులర్గా తీసేస్తారు. రెక్టాంగులర్ షేప్లో బార్క్ని తీసేసి అప్పుడే బడ్ అవుతున్న ఒక చిన్న బడ్ దాన్ని ఇలాగ తెంపి ఆ బడ్ని ఇక్కడ తీసుకొచ్చి అతికిస్తారు. అతికించి మొత్తం అంతా కూడా ప్యాచింగ్ చేసేస్తారు. దీన్నే ప్యాచ్ బడ్డింగ్ అని అంటారు. దీని ద్వారా ఇది కూడా ఒక రకమైన గ్రాఫ్టింగ్ టెక్నిక్. సో వాల్నట్లు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో జామున్ అంటే ఏమంటారండి దాన్ని, నేరేడు పళ్ళు, దాంట్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఈ ప్యాచ్ బడ్డింగ్ అనేది. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ఆఫ్ ది ఓపెన్ ఫీల్డ్ ఈజ్ హై ఇయర్లీ నిజమే, బెటర్ క్వాలిటీ నిజమే, ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ నిజమే, లోయర్ పెస్ట్ ఇన్సిడెన్స్ నిజమే. ఆల్ 1, 2, 3, 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్ హియర్ అండి. నిజమేనండి. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్, విచ్ రూట్ స్టాక్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫర్ డ్వార్ఫింగ్ ఇన్ యాపిల్ ఇన్ ఇండియా? క్రాబ్ యాపిల్ సీడ్లింగ్ అండి. క్రాబ్ యాపిల్ సీడ్లింగ్ అనేది ఎక్కువగా అనేది ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? అరెకా నట్ అంటే ఏం లేదండి, వక్క అనేది ప్లాంటేషన్ క్రాప్ కింద వస్తుంది. సో ఇది కరెక్టే. కొరియాండర్ అనేది స్పైసెస్ కాండిమెంట్ లో వస్తుంది. కొరియాండర్ అనేది ధనియాలు. గ్లాడియోలస్ అంటే ఫ్లవర్ అనేది మనకి బొకేల్లో వాటిల్లో నుంచి వికసించిన ఫ్లవర్ కింద ఉంటుంది, చూసారా, అదండి ఫ్లోరికల్చర్ నిజమే. స్ట్రాబెరీ అనేది ఫ్రూట్ అండి. ఫ్రూట్ అంటే పొమాలజీ కింద వస్తుందండి. పొమాలజీ కింద వస్తున్నప్పుడు ఒలరికల్చర్ మ్యాచ్ అవ్వదండి. సో 4 ఈజ్ నాట్ ఎ రైట్ ఆప్షన్. 1, 2, 3 అది రైట్ వన్స్. ఓకేనండి. ద టర్మ్ పొమాలజీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్స్ అండి. పోమమ్ అంటే ఫ్రూట్, లోగోస్ అంటే స్టడీ అని అర్థం. సో దాన్ని బట్టి ఇది చాలాసార్లు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలండి పొమాలజీ అంటే. ఇన్ ఎయిర్ లేరింగ్ ద రిమూవల్ ఆఫ్ రింగ్ ఆఫ్ bark girdling is essential. నిజమే. Reason, it prevents a downward translocation of photosynthesis and photosynthate and hormone leading to accumulation above the ring and root initiation. రూట్ ఇనిషియేషన్ అవ్వాలి అంటే ఆ గర్డ్లింగ్ అనేది జరగాలి. ఈ గర్డ్లింగ్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, దయచేసి ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ కమర్షియల్లీ యూజ్డ్ ఫర్ మల్టిప్లికేషన్ ఆఫ్ జాస్మిన్? ఎయిర్ లేయరింగ్ అనేది కంపల్సరీగా ఉపయోగిస్తారండి. layering and ternary cutting with 2-3 nodes and semi hardwood cuttings, all of the above. యాక్చువల్గా చెప్పాలంటే ఇదంతా కూడా కరెక్ట్. వాటిలో వచ్చేసరికి అన్ని కూడా ఉపయోగిస్తారు. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజియలాజికల్ ఫ్యాక్టర్ అఫెక్టింగ్ సక్సెస్ ఆఫ్ ది గ్రాఫ్టింగ్ ఈజ్ టెంపరేచర్ 26 to 30 degrees సెంటిగ్రేడ్. నిజమే.
high humidity, ఇది నిజం. Presence of the intercalary cambium in both sign and stock, use of tying material, ఇది మాత్రం నిజం కాదండి. జస్ట్ ఐ హ్యావ్ టు మేక్ షూర్. దీంట్లో వచ్చేసరికి అన్నిటికన్నా కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చేసేది ఏంటి అంటే కనుక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెజెన్స్ ఆఫ్ ది ఇంటర్కాలరీ క్యాంబియం ఇన్ బోత్ సైన్ అండ్ స్టాక్. ఈ సైన్ అండ్ స్టాక్ దగ్గర ఈ యాక్టివిటీ అనేది సరిగ్గా లేకపోతే కనుక క్యాంబియం యాక్టివిటీ అసలు గ్రాఫ్టింగ్ జరగనే జరగదు. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వీటన్నిటికన్నా కూడా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రాప్స్ ఈస్ ప్రాపగేటెడ్ బై సర్పెంటైన్ లేరింగ్. సర్పెంటైన్ లేరింగ్ చేయాలి అంటే కనుక మొక్క వంగబడాలి. మొక్క వంగబడాలి అంటే కనుక మీరు చూస్తే కనుక దీంట్లో వంగబడే మొక్కలు ఏమంటాయి, కివీ ఫ్రూట్ ఉంటుందండి నాకు తెలిసి. ఐ థింక్ సో ఇట్స్ గ్రేప్ అన్నాడు, రైట్. ఈ గ్రేప్ దగ్గర వచ్చేసరికి ఎక్కువగా ఈ ఏమంటారు ఈ కివీ ఫ్రూట్ లో క్లెమటస్ లో ఎక్కువగా మనకి ఉపయోగించేదండి స్టూల్ లేరింగ్ అండి. సో సర్పెంటైన్ లేరింగ్ వచ్చేసరికి మీకు ఎక్కువగా ఉపయోగించేది గ్రేప్స్ లోనండి. జాస్మిన్ లో సింపుల్ లేరింగ్ అనేది ఉపయోగిస్తారు. టీ బడ్డింగ్, ద బడ్ షీల్డ్ కన్సిస్ట్ ఆఫ్, బడ్ షీల్డ్ అనేది ఏముంటుందంటే బడ్ ప్లస్ బార్క్ ఓన్లీ, ఇది మాత్రమే ఉంటుందండి, ఇంకా అంతకుమించి ఏమన్నా. ఓకేనండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ న్యాచురల్ రూట్ ప్రమోటింగ్ సబ్స్టెన్స్. విల్లో వాటర్, ఇట్ ఈస్ ఇండీడ్ ఎ న్యాచురల్ ప్రమోటింగ్ సబ్స్టెన్స్. హనీ, ఇట్ ఈస్ ఆల్సో ప్రమోటింగ్ సబ్స్టెన్స్. అలోవెరా, ఇట్ ఈస్ ఆల్సో ప్రమోటింగ్ సబ్స్టెన్స్. 6-benzyl amino purine మాత్రం ప్రమోటర్ రూట్, న్యాచురల్ రూట్ ప్రమోటర్ సబ్స్టెన్స్ కాదండి, అది ఆర్టిఫిషియల్. ది ఐడియల్ సీజన్ ఫర్ సాఫ్ట్ గ్రాఫ్టింగ్ ఇన్ గోవా ఇన్ నార్త్ ఇండియా ఈజ్, యాక్చువల్గా చెప్పాలంటే ఐ థింక్ ఇట్స్ అక్టోబర్ టు నవంబర్, ఐ థింక్ సో, ఇంకా జూలై టు సెప్టెంబర్, రైట్. జూలై టు సెప్టెంబర్ ఈజ్ ది వెరీ గుడ్ టైం, ఐడియల్ సీజన్ ఫర్ సాఫ్ట్ వుడ్ గ్రాఫ్టింగ్ ఇన్ గోవా. నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ అనేది 1984లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. 28 ఏప్రిల్ 1984లో నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. 28 ఏప్రిల్ 1984. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ది ఎంప్లాయ్మెంట్ జనరేషన్. 1 hectare of the orchid provides employment to 4 to 6 persons per year. నేను టైం లిమిట్ క్రాస్ అయిపోయినట్టున్నానండి. ఇప్పటితో ఈ వీడియో ఆపేద్దాం. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్, జై హింద్.